ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుని ఒక ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడు వగు తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్యా, నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ దినమందు సమయమందు నీ పాద సన్నిధిలో చేరి నీ నామాన్ని ఆరాధించుటకు, మహింపరచుటకు, అయా నీ సన్నిధిలో చేరి నిన్ను గొప్ప చేయడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా ఇదిగో తండ్రి, మీరు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు, సత్యస్వరూపి, నిత్య స్వరూపి అయి ఉన్నారు నాయన. అయా ఇదిగో తండ్రి, మారని దేవుడు, మార్పు లేనివాడు, నీకే వందనాలు స్తోత్రాలు. అల్ఫయు ఓమేగా ఉన్న దేవా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, నీకే వందనాలు స్తోత్రాలు. కిరూబులు శరాపుల మధ్య నిత్యము సింహాసనాసీనుడై దూతల చేత 24 పెద్దల చేత 4 జీవుల చేత ఆరాధించబడుతున్న తండ్రి, నీకే వందనాలు స్తుతులు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అయా ఇదిగో తండ్రి నాయన, నీవు సర్వ జ్ఞానివి, సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వభౌమాధికారము కలిగినటువంటి దేవుడు. అయా ఇదిగో తండ్రి, మేము నాయన ఇదిగో తండ్రి నిమిత్త మాత్రులు నాయన, ఉన్నతమైనటువంటి దేవుడు నాయన, నిన్ను నీ నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇజ్రాయేల్ స్తుతుల పైన ఆశీర్వాడ, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అయా ఈరోజు నాయన ఇదిగో అన్ని జనుల నుంచి రక్షించబడిన మా స్తుతుల పైన అయా ఇదిగో తండ్రి, మీరు ఆశీర్వాదం కమ్మని ప్రార్థన చేస్తున్నాం. పాడుతున్న పాటలు, చేస్తున్న స్తుతి ఆరాధన, అందిస్తున్నటువంటి వర్తమానాల్లో మీరే నాయన ఇదిగో అధ్యక్షత వహించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని, అయా దూరముగా సమీపముగా ఆలకిస్తున్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ముందున్న సమయాలు మీ దయగల చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామం పేట ప్రార్థించాడు వేడుకుంటున్నా మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మంచిది. ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ముందుగా ఒక స్తుతి పాట పాడి ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. అందరికీ వచ్చినటువంటి పాట నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెగా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెగా. దేవునికి స్తోత్రములు మహిమ కలుగును గాక. అందరూ కలిసి ప్రభువుని మహింపరుద్దాం, ప్రభువుని ఆరాధన చేద్దాం. ఆకాశ గగలాలను ఆయన జ్ఞానంతో కొలిచినటువంటి దేవుడు. ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి, ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెగా. నజరేయుడా నా యేసయ్యా.
ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదాం నజరేయుడా. అగాధ సముద్రాలకు ఆయన ఎల్లలు వేసిన దేవుడు, ఆయన సముద్రాలను సైతం శాసించగలిగిన దేవుడు, సముద్రాలకు హద్దులు గీసిన దేవుడు. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. సియోను శిఖరాగ్రము ఆయన సింహాసనము, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్య. అందరము కలిసి ప్రభువుని మహిమపరుద్దాం, ప్రభువుని గొప్ప చేద్దాం, ప్రభువుని ఆరాధన చేద్దాం మనస్ఫూర్తిగా పూర్ణ హృదయంతో. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. అందరూ అదే విధంగా నిలబడినట్లయితే దేవుడిని మహింపరుద్దాం. పాటల ద్వారాగా ప్రభుని మహింపరిచాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు వినబోయి ముందుగా ఆరాధన భాగంలో ముందుకు వెళ్ళబోయి ముందుగా అందరూ అదే విధంగా ప్రభుని స్తుతిద్దాం. మహాపరిశుద్ధుడు పరిశుద్ధుడు 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 ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. సృష్టికర్త అయిన దేవా, నీకే వందనాలు స్తుతులు స్తుతులు స్తోత్రాలు నాయన. అయా, ఇదిగో ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి భద్రపరిచి
సంవత్సరాలు గతిస్తూ ఉండగా, నెలలు గతిస్తూ ఉండగా, రోజులు గతిస్తూ ఉండగా అయా మా పట్ల మీ ప్రేమను అధికంగా చూపుచున్న దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అయా నీ ప్రేమకు, నీ దయకు, నీ కృపకు మేమేమిచ్చిన మీ రుణాన్ని మేము తీర్చలేము దేవా. అయా మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన దేవా, సృష్టికర్త అయిన దేవా, ఆది సంభూతుడా, అయా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవ, మారని దేవ, మార్పు లేని వాడ, సర్వాధికారి అయిన దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు. అయా నీవు మా ఎబినేజర్ నాయన, నాకు సహాయకుడు, మమ్మల్ని ఆదుకునే దేవుడు, మాకు సహాయం చేసే దేవుడు, మమ్మల్ని నాయన కాపాడుతున్న దేవుడు, నాయన మమ్మల్ని చూస్తున్న దేవుడు, మమ్మల్ని పట్టించుకుంటున్న దేవుడు, అయా మా బాగోగులు చూస్తున్న మహనీయుడా నీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. నాయన నీ వంటి దేవుడు, మహనీయుడు ఈ ప్రపంచంలో లేడు నాయన. అంత ఉన్నతమైన దేవుడు, అంత ప్రేమ కలిగిన దేవుడు, అంత జాలి కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు. అయా మేము దూరస్తులముగా ఉన్నప్పుడు, నాయన పాపములో ఉన్నప్పుడు, నాయన ఇదిగో తండ్రి నా కోసం, మా కోసము మీ కలువరు శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అయా నువ్వు ఉన్నతమైన దేవుడు అయి ఉండి ఆ స్థానాన్ని విడిచిపెట్టుకోలేదు అని అనుకోలేదు, కానీ నా కోసం మిమ్మల్ని మీరు తగ్గించుకొని భూమి మీదకి వచ్చి, అయా ఇదిగో నాయన మీరు ఎలా బ్రతకాలో, నాయన ఇదిగో మేమందరం ఎలా బ్రతకాలో అయా జీవించి చూపించిన దేవా నీకే వందనాలు. నా కోసం, నా పాపముల కోసం, నా శాపముల కోసము అయా మీరు కలువరి శిలువలో శాపగ్రాయిగా మారి, అయా ఇదిగో నా పాపములన్నిటినీ, అయా ఇదిగో తండ్రి ఎడ్లు, మేకలు, పొట్టేళ్ళు యొక్క రక్తము కంటే శ్రేష్టమైన బలి అర్పణ, యజ్ఞాన్ని, యాగాన్ని, త్యాగాన్ని అయా శిలువలో యాగమైన దేవానికి వందనాలు. ఆ యజ్ఞము ద్వారాగా, ఆ యాగము ద్వారాగా, అర్పణ ద్వారాగా మేము నాయన తండ్రి సన్నిధిలోకి అయా అంగీకరించబడ్డానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. నీ పరిశుద్ధ రక్తము చేత మమ్మల్ని పవిత్రపరిచి నీతిమంతులుగా చేసినందుకు వందనాలు. అయా ఇదిగో తండ్రి మమ్మల్ని నాయన ఇదిగో తండ్రి శారీరకంగాను, మానసికంగాను, ఆధ్యాత్మికంగాను అయా ఇదిగో పూర్ణ హృదయంతో ఆరాధించుకోవడానికి అయా మా మనస్సాక్షిని, అంతరంగాన్ని నీ యొక్క పవిత్ర రక్తంతో పరిశుద్ధపరిచినందుకు వందనాలు. అయా ప్రభు వచ్చేంతవరకు నమ్మకంగా ఈ రీతిగా కొనసాగమని సెలవిచ్చినట్లుగా అయా ఈ రీతిగా నిన్ను ఆరాధించుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు నాయన. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన తండ్రి నీ కృతజ్ఞతలు ప్రభా. ఈ దినమందు, సమయమందు కొద్ది విషయాలు నీ మాటలు విని మా ఆత్మీయ జీవితాలు బలపరుచుకొని అయా ఇదిగో తండ్రి నీ యొక్క వాక్యాల ద్వారా మేము హెచ్చరించబడి మేము సరిదిద్దబడినట్లు సహాయం దయచేయండి. ఇంకనూ ఆత్మీయంగా మమ్మల్ని బలపరచండి. రావాల్సిన నీ బిడ్డలందరినీ నడిపించండి, వచ్చిన బిడ్డలందరూ దీవించండి. ముందున్న సమయాలు మీ దయగల హస్తాలకు అప్పగిస్తుంటుండగా సహాయం దయచేయమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామం పేరిట ప్రార్థించడం వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అందరం కూర్చుందాం. కూర్చున్నట్లయితే కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు ఉందాం. ఆది కాండము 26వ అధ్యాయము 6వ వచనం నుండి 15వ వచనాల వరకు అందిస్తున్నటువంటి సారాంశం ఏంటంటే, ఏ పరిస్థితులైనా మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని యందు నమ్మకం ఉంచాలి, దేవుని యందు నిలకడ ఉంచాలి అనేటువంటి ఆధ్యాత్మిక విషయాన్ని ఇక్కడ ఈ భాగాన్ని అంతటిని మనం ధ్యానం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. చూడండి, మనము ఆది కాండము 26వ అధ్యాయము 6 నుంచి 15 వచనంలో మనం ఒక 4-5 విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒకటి, భయము వలన అబద్ధం. చెప్పండి, అందరూ చెప్పండి. ఆది కాండము 26వ అధ్యాయం 7వ వచనంలో ఏముందయ్యా అంటే, అతని భార్యను చూసి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పెను. ఎందుకనగా రిబ్కా చక్కనిది గనుక ఆ చోట మనుష్యులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడెను. ఏంటట? తన భార్య అని చెప్పుటకు భయపడెను. చూడండి, ప్రభునందు ప్రియ దేవుని బిడ్లారా, ఆది కాండం 26వ అధ్యాయము 1 వచనం నుంచి 5 వచనాలు పోయిన ఆదివారం ధ్యానం చేసుకున్నాం. అందులో ఏంటంటే
కరువు వచ్చినప్పుడు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళారు. ఏమొచ్చిందట? కరువు వచ్చినప్పుడు. చూడండి, మనం ఆత్మీయంగా దేవుని బిడ్డలు అయినప్పటికీ మనము బ్రతుకుతుంది భూమి మీద. ఎక్కడండి? భూమి మీద. మనము భూమి మీద బ్రతుకుతున్నటువంటి దేవుని పిల్లలం, దేవుని బిడ్డలం. అయితే ఈ యొక్క ఆధ్యాత్మిక కోణంలో మనం ప్రయాణం చేసేటప్పుడు భౌతికంగా కూడా అనేక వైపుల నుంచి మనకు ఆటుపోటులు, కష్ట నష్టాలు, శ్రమలు, మరి ఇబ్బందులు, ఆటుపోట్లు సహజంగా వస్తాయి. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో 5 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. తదుపరి 6 నుంచి 15 వచనాల్లో చెప్తున్నటువంటి సంఘటన ఏంటంటే, ఒక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగినటువంటి సన్నివేశం ఏంటంటే, ఇస్సాకు గెరార్లో నివసించును. ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు ఆమె నా సహోదరి అని చెప్పాను. ఎందుకు ఈ మాట చెప్పాడంటే, చూడండి ప్రభునందు ప్రియమ, ఆమెను బట్టి నన్ను చంపుదురేమోనని. ఇక్కడ దేవుడు వాగ్దానం చేశాడు. ఏమనంటే, నిశ్చయముగా నీ యొక్క సంతతి 1000 తరములు ఆశీర్వదించబడును అని చెప్పాడు. నీవు, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ఆశీర్వాదం చూడకుండా మీరు చనిపోరు అని దేవుడు వాగ్దానం చేసినప్పుడు, మరి పరిస్థితులు అనుకూలంగా లేవు. అలాంటి పరిస్థితుల మధ్యలో దేవుని భయం లేనటువంటి ప్రజల మధ్యలోకి వెళ్ళినప్పుడు ఒకవేళ ఆమె నిమిత్తం నన్ను చంపుదురేమో అనుకొని భయపడ్డాడట. చెప్పండి, అందరు చెప్పండి. ఆమె నిమిత్తం చంపుదురేమో. భయపడి అబద్ధం ఆడాడు. అందరు చెప్పండి. భయపడి అబద్ధం ఆడాడు. మరలా చెప్పండి అమ్మా. ఏ సందర్భంలో భయపడ్డాడట? ఏ సందర్భంలో అంటే ప్రాణం మీదకు వచ్చినప్పుడు. చూడండి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది చీటికి మాటికి అబద్ధం ఆడుతూ ఉంటారు. దేనికట? కాస్త దానికి కోస్త దానికి అబద్ధం ఆడేవాళ్ళు లేకపోలేదు. చిన్నదానికి పెద్దదానికి అబద్ధం ఆడేటువంటి వాళ్ళు ఒక్కొక్కరు నోరు తెరిస్తే అబద్ధం ఆడతారు. బైబిల్ ఏం చెప్తా ఉంది ఇక్కడ మనం గమనించినట్లయితే, ఎట్లాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నా కానీ మనం విశ్వాసంలో నిలకడగా ఉండాలి, భక్తిలో నిలకడగా ఉండాలి. వస్తాయి, పరిస్థితులు వస్తాయి, మరి ఆటుపోట్లు సహజంగా వస్తాయి. భక్తిలో చిన్న చిన్న శోధనలు, పరీక్షలు సహజమే. బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, కొద్ది కాలం మీకు శ్రమ కలుగును అని ఉంది. అందరు చెప్పండి. కొద్ది కాలం మీకు శ్రమ కలుగును, కష్టం కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, ఈ లోకాన్ని నేను జయించి ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. దేవుడు జయించాడు ఈ లోకాన్ని. జయించిన వాని పక్షంగా ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. చూడండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మను కాక దేహాన్ని చంపు మనుషులకు భయపడవద్దు అని ఉంది. దేనికి భయపడకూడదట? మనం లేచినది మొదలుకొని సహజంగా మనం చేసే పని ఏంటంటే, ఆత్మను కాకుండా దేహాన్ని చంపేవాని కొరకు భయపడే వాళ్ళు లేకపోలేదు. మనుషుని చూసి భయపడతా ఉంటాం మనం నేడు దినాల్లో. ఏంటట? వాడు ఏ పాటి వాడని ఉంది బైబిల్లో. చూడండి, మనుషుడు జ్ఞాపకం చేసుకోవడానికి, నరుడు జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వాడు, నీటి బుడగ వంటి వాడు, గడ్డి పువ్వు వంటి వాడు. మానవ జీవితం ఎప్పుడు రాలిపోతుందో ఎవరు చెప్పలేరండి. చూడండి, ఎంత వెగిసిపడినా వాడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళాల్సిన వాడు కూడా. కొంచెం ఆలస్యమైనా, కొంచెం ముందైనా ఇదిగో ఈ లోకాన్ని విడిచి ప్రతి ఒక్కరు వెళ్ళాల్సిందే. అలాంటి మనుషులకు నువ్వు భయపడుతున్నావు. సర్వోన్నతుడైనటువంటి దేవుణ్ణి నీ హృదయంలో పెట్టుకొని చూడండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములో ఉన్నవాని కంటే, అందరు చెప్పండి, మీలో ఉన్నవాడు గొప్పవాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని పని పడుతాం. అల్లర్లు. ఈ విశ్వాసం ఉండాలి మనలో, ఈ నమ్మకం ఉండాలి. వినుటి వలన విశ్వాసం. వాక్యం చదువుతూ ఉంటే, ప్రార్థన చేసుకుంటూ ఉంటే, సహవాసంలో కలుస్తూ ఉంటే, బల్లారాధనలో పాల్గొంటూ ఉంటే, క్రమము తప్పకుండా మనము కన్సిస్టెంట్గా ఉంటే మనలో నూతన ధైర్యం, నూతన శక్తి, ఆత్మశక్తి మనకు లభిస్తుంది. దేవుని శక్తి, దేవుని ప్రోత్సాహం మనకు లభిస్తుంది. దేవుడు ధైర్యాన్ని పుట్టిస్తాడు. అందరు చెప్పండమ్మా. చూడండి, విశ్వాసము, ధైర్యము మనం దేవుళ్ళో ఉంటే, దేవుళ్ళో కొనసాగితే మనకేం పుట్టిద్దట? ధైర్యం పుట్టిద్ది. అందరు చెప్పండి. మనకు విశ్వాసం వస్తుంది.
నువ్వు దేవునికి దూరంగా ఉంటే, సన్నిధికి సహవాసానికి దూరంగా ఉంటే ఏం జరుగుతుంది తెలుసా? నువ్వు అధైర్యపడతావు, నువ్వు భయపడతావు ఉంటావు, నువ్వు నిరుత్సాహపడతావు. ఎటు నుంచో ఏదో జరగబోతుంది, ఏదో జరగబోతుంది నాకు అనే భయాందోళనతో నువ్వు బ్రతుకుతావు. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే మనకు విశ్వాసాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఏమిచ్చిందట? విశ్వాసాన్ని పెంపొందింపజేస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, ప్రోత్సాహాన్ని ఇస్తుంది, వాగ్దానాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుని యొక్క వాక్యము చూడండి, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని పురికొల్పుతుంది. అందరు చెప్పండి. పరిస్థితులు ఏమైనా, అందరు చెప్పండి. చేతిలోని పైరు చేతికి రాకుండా, ఫలములన్నీ రాలిపోయినా, చిరు సంపదలన్నీ దూరమైపోయినా, నేను చలించనులే. చేతిలోని పైరు చేతికి రాకుండా, ఫలములన్నీ రాలిపోయినా, చిరి సంపదలన్నీ దూరమైపోయినా, నేను నీ కృపణాలో అత్యున్నతమై నేను అంటుకట్టినే. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. నా వేదనలలో జనించలేని కృపాదరణ, నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాదారమే. హల్లెలూయా. మన భక్తి జీవితం దేని మీద కట్టుకుంటామంటే, మా చేను బాగా పండిందండి, అందుకే మేము దేవుని సన్నిధికి వస్తున్నాం. యేసయ్య మాకు బాగా పంట పండిస్తాడని వచ్చాం మేము, మాకు సిరి సంపదలు వస్తాయని, మాకంతా బాగుంటుందని వచ్చాం. వాటి మీద మన విశ్వాస జీవితం కట్టుకోకూడదు. నా రోగం తగ్గింది, నా బాధ తగ్గింది, నా సమస్య తీరిపోయింది, అందుకే నేను దేవుడిని నమ్ముకున్నా. మరలా సమస్య వచ్చిందనుకో ఏమవుతుంది? మన భక్తి ఇసుక తిన్నుల మీద కట్టుకున్నట్లయితుంది. మన యొక్క ఆత్మీయ జీవితం ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు ఏదైతే ఉందో అదేమవుతుంది? ఏ గాలి రాని, ఏ వాన వచ్చినా, ఏ తుఫాన్ వచ్చినా కూలిపోతా ఉంటుంది. సేవకుడు వచ్చి మళ్ళీ కడుతూ ఉంటాడు. ఎక్కడ ఇసుకలో కడితే ఎట్లా ఉంటుంది? అందుకని బండ మీద, వాక్యం అనే బండ మీద. అందరు చెప్పండి. వాక్యంతో కట్టడం లేదు, వాక్యముతో వారి జీవితాలు కడితే ఎల్లప్పుడూ, అందరు చెప్పండి, స్థిరముగా ఉంటారు, బలముగా ఉంటారు. ఎల్లప్పుడూ ఉన్నా లేకపోయినా, గాఢాంధకారపు పరిస్థితుల్లో నువ్వు వెళ్ళినా కానీ నీ విశ్వాసం నీకు ధైర్యం పుట్టిస్తుంది. అందరు చెప్పండి. నీ విశ్వాసం నిన్ను ధైర్యపరిచిద్ది, నీకు బలపరిచిద్ది. ఎల్లవేళ సేవకుడు ఉండడు, ఎల్లవేళ సంఘం ఉండదు, ఎల్లవేళ ఆ ఆత్మీయుల దగ్గర ఉండకపోవచ్చు, కానీ గాఢాంధకారపులో ఎల్లలో నడచినానే భయపడను. గాఢాంధకారపు నడచినా నేను భయపడను. నీ దుడ్డు కర్రయు నీ బంధమును, నీ దుడ్డు నా తోడయుండి నడిపించును, నా తోడయుండి హల్లెలూయా. ఇదిగో మన ఆత్మీయ యాత్రలో దేవుని యొక్క వాక్యం, ప్రార్థన జీవితం మనకు ధైర్యము, మనకు బలము, మనకు ప్రోత్సాహము, మనను నిలకడగా ఉండేటట్లు చేస్తుంది. చెప్పండి, అందరు చెప్పండి అమ్మా. అందరికి చూడండి ఏం చేస్తుందట? అందరు చెప్పండి అమ్మా. మా అటు సరిగ్గా కూర్చోండి. మనల్ని నిలకడగా ఉండేటట్లు చేస్తుంది భక్తిలో. చూడండి, సమస్య వచ్చినప్పుడు సహజంగా
మనం భయపడిపోతుంటాం. అందరు చెప్పండి. భయపడిపోతాం. ఏదో ఒక తొందరపాటు నిర్ణయాలు తీసేసుకుని ఏదో ఒకటి జరిగించేస్తాం. అయితే దేవుని యొక్క వాక్యం ఇక్కడ చూడండి, ఇస్సాకు జీవితంలో కూడా జరిగిన సంఘటన ఏంటంటే, ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇస్సాకు భార్యను నా సహోదరి అని ఎందుకు చెప్పాడంటే, ఒకవేళ వారు ఆమె నిమిత్తం నన్ను చంపుదురేమో అని అనుకొని భయముతో అబద్ధం చెప్పాడట. అందరు చెప్పండి. చూడండి, ఇలాగూ సంఘటన తన యొక్క తండ్రి జీవితంలో అబ్రహాము శారాల విషయంలో జరిగింది. ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ఇదే పాట పాడాడు. తండ్రి పాట పాడతాడు, పిల్లలు అదే పాట పాడినట్లు. చూడండి, అబ్రహాం భార్యను శారాను పట్టుకొని అంటాడు అబ్రహాము, ఇదిగో ఈమె నా సహోదరి అన్నాడట. అందరు చెప్పండి. ఓ, ఈమె నీ సహోదరి అయితే ఇక ఈమెను నా అంతఃపురంలో చేర్చుకుంటాను అన్నాడు రాజుగారు. ఏమన్నాడమ్మా? చూడండి, ఈమె నిమిత్తం మీరందరూ సస్యశ్యామలంగా ఉండండి. కానీ ఈమె అబ్రహాము నా భార్య అని చెప్పాడు అనుకోండి, శారాను పట్టుకొని ఏమంటాడు, ఇక మీకు ఏమి ఇక్కడ తావు కూడా ఉండదు అన్నాడు. కానీ తను తన బ్రతుకు నిమిత్తం ఏం చేశాడట, ఈమె నా భార్య అని చెప్పకుండా శారాన్ని పట్టుకొని నా సహోదరి అన్నాడట. ఏమన్నాడు? ఎవరు అందమాట? అబ్రహాము తన భార్యని పట్టుకొని ఏమన్నాడంటే, ఈమె నా సహోదరి. సరే, అంతఃపురంలో తీసుకెళ్ళాడట. చూడండి, అంతఃపురంలో రాజు ఏమంటున్నాడంటే, ఇదిగో నీ ప్రమేయం లేకుండా నేను నిన్ను భారీగా స్వీకరించను అన్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసిన నేను నీ ఇష్టం లేకుండా నేను భారీగా స్వీకరించను. కానీ అక్కడ అందరూ కూడా సంతోషంగా ఉన్నారట. తన వెంబడి వచ్చినటువంటి అబ్రహాము సంతతి వారందరూ సంతోషంగా ఉన్నారు. కానీ అబ్రహాం మాత్రమే అంతఃపురానికి దగ్గరగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఎందుకంటే అక్కడ లోపల నా భార్య ఉంది. భయము చెంది అబద్ధం ఆడాడు. అయ్యో, ఒక్క మాట అబద్ధం ఆడకపోయినట్టయితే ఏదో ఒక చేసుకొని బతికే వాళ్ళమే. ఏదో తిండి లేదు, కరువు వచ్చేసిందని ఐగుప్తు దేశానికి చేరితే ఏకంగా నా కుటుంబమే లేకుండా పోతుంది. అందరూ బాగానే ఉన్నారు, వాళ్ళకి పశువులకు నీళ్లు, ఆశ్రయం అన్నీ ఉన్నాయి. కానీ నా పరిస్థితి ఏంటి ఇట్లా తయారైంది? దేవుని వైపు చూశాడట. అందరు చెప్పండి. చూడండి, దేవుని వైపు చూసినప్పుడు దేవుడు ఆ రాత్రికాల సమయంలో దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తి రాజును మొత్తాడట. ఏం చేశాడు చెప్పండి, అందరు చెప్పండి. అభిషక్తుడైన నా సేవకుడు భార్యను ముట్టడానికి లేదు. వెంటనే చెమటలు పట్టుకొచ్చేసాడు. అది నేను చస్తానేమో, నేను చనిపోతానేమో, ఏం జరుగుతుంది? అందరిని పిలిపించాడు, ఏం ప్రయోజనం లేకుండా పోయింది. అయ్యా, ఇదిగో అబ్రహాము దేవుడు చాలా భక్తి కలిగిన వాడు. వాస్తవానికి అబ్రహాము యొక్క సహోదరి అని చెప్పబడుతుంది. ఆమె సహోదరి కాదు, వాస్తవానికి ఆమె అబ్రహాము భార్య. ఏమన్నాడు? వెంటనే వీరేదో నన్ను శపించేశారు, అందుకే ఇలా జరిగింది అనుకొని వెంటనే వారికి కలిగిన యావత్తును మీరు పట్టుకొని మీరేం చేస్తారు, మీ దేశానికి వెళ్ళండి, ఐగుప్తిలో ఉన్న సొత్తులన్నీ తీసుకొని బయటకు వచ్చేసారట. ఏంటట? బహుశా ఈ సంఘటన అబ్రహాము తన యొక్క కుమారుడికి చెప్పి ఉండొచ్చు, లేదా తెలియదు. కానీ అదే సంఘటన మరలా ఎదురైంది. గెరారు ప్రాంతంలో ఎదురైనప్పుడు ఈ ఇస్సాకు ఏం చేశాడు? మరలా అదే అబద్ధం ఆడాడు. వాగ్దానం మీద వాగ్దానాన్ని నమ్మలేకపోయాడు కాబోలు ఈ ప్రాణభయం బట్టి ఏం చేశాడట? అబద్ధం ఆడాడు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు దిగులు చెందాల్సిన అవసరం. 26వ అధ్యాయం 11 వచనం చూడండి. 26వ అధ్యాయం అబీమెలెకు ఈ మనుష్యుని జోలికైనను, చూడండి, ఈ మనుష్యుని జోలికైనను, ఇతని భార్య జోలికైనను వెల్లువాడు నిశ్చయముగా మరణ శిక్ష పొందునని తన ప్రజలందరికీ ఆజ్ఞాపింపగా. చూడండి, 11వ వచనంలో అబీమెలెకు అక్కడున్న రాజు ఏమంటున్నాడంటే, ఈమె జోలికి మీరు వెళ్ళడానికి, ఇతని భార్య జోలికి వెళ్ళడానికి వీల్లేదు. ఈ మనుషుని జోలికైనా ఇతని భార్య జోలికైనా మీరు వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ మీరు గనక వెళ్ళినట్లయితే
నిశ్చయంగా మరణానికి పాత్రులు, ఇది నా ఆజ్ఞ అని చెప్పాడు. చూడండి, ఈ యొక్క విశ్వాస యాత్రలో మనం చిన్న చిన్న బలహీనతలు కలిగి ఉంటాం. ప్రాణ భయంతో ఏదో ఒక నిర్ణయాలు తీసుకొని ఆ యొక్క పరిస్థితుల్లో చిక్కుకుపోయి ఉంటాం. చెప్పండమ్మా, ఏ ఏ పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటాం? మన బలహీనతల చేత, అందరు చెప్పండి, మన బలహీనతల చేత ఆయా పరిస్థితుల్లో చిక్కుకొని ఉండొచ్చు. అయితే దేవుడు ఆ విషయాల్లో కలుగు చేసుకొని మనకు కాపుదలు ఇస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడు ఆయనతో. చూడండి, అబ్రహాం వెళ్ళి నేరుగా తన భార్యను తెచ్చుకునే పరిస్థితి అక్కడ లేదు. ఏమి చేయలేనప్పుడు దేవుడు మాత్రమే చేయాలి. కొన్ని పరిస్థితుల్లో దేవుడు ఇన్వాల్వ్ అయితేనే ఆ పరిస్థితులకు విజయం లభిస్తుంది. అందరు చెప్పండమ్మా. చాలా గడ్డు సమస్యల్లో, పరిస్థితుల్లో దేవుడు జోక్యం చేసుకుంటేనే ఆ పరిస్థితుల్లో మనకేంటట విజయం లభిస్తుంది. అందరు చెప్పండి. అలాగే ఇస్సాకు జీవితంలో ఇస్సాకు వెళ్ళి చూడండి, ఇస్సాకు వెళ్ళి కాపుదల మాకు ఇవ్వండి అని, ఆ భద్రత ఇవ్వండి అని అనలేదు, కానీ దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఇదిగో ఆ రాజును ప్రేరేపించాడు. వెంటనే ఆ సన్నివేశాన్ని చూసి అన్నాడు, ఇతడు నిశ్చయముగా ఇస్సాకు భార్యే అని చెప్పి, ఇదిగో ఈ మనుషుని జోలికైనను ఇతని భార్య జోలికైనా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పాడండి. కాబట్టి ఇక్కడ కూడా దేవుడే కలుగు చేసుకున్నాడు. అందరు చెప్పండి. రాజు హృదయం అట దేవుని చేతిలో ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరి చేతిలో ఉందట? దేవుని చేతిలో రాజు హృదయము పిల్లకాల వలె ఉంది. అది తన ఇష్టమైన వైపు దేవుడు తిప్పగలుగుతాడు. అలాగే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు బహుశా ప్రార్థన చేసి ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే వివాహానికి ముందల ప్రార్థన జీవితం, ప్రార్థన పౌరుగా కనపడ్డాడు. ఏ సందర్భం వచ్చినా దేవుడికి అప్పచెప్పేవాడుగా ఉన్నాడు. అబ్రహాం జీవితంలో కూడా ప్రార్థనా పౌరుడు. ఏ సమస్య వచ్చినా దేవుడితో మాట్లాడుకునేవాడు. అందరూ చెప్పండమ్మా. అబ్రహాము కూడా ఏ సమస్య వచ్చినా దేవుడితో మాట్లాడుకునేవాడు. దేవా నాకు సహాయం చేయంటే వెంటనే దేవుని యొక్క దక్షిణ హస్తం తోడై ఉండి ఆ సమస్యలన్నిటి నుంచి విడుదల చేస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆ సందర్భంలో ఎబినేజర్, దేవుడు సహాయకుడు అని బైబిల్ చెప్తా ఉంది. అమ్మ చెప్పండి. సహాయకుడు దేవుడు, ఎబినేజర్ ఆదుకునే దేవుడు. దేవుడు అంటే మాటలతోనే నిలిచిపోయేవాడు కాదు, కానీ సహాయం చేసే దేవుడు. అందరు చెప్పండి. నువ్వు నమ్మున్నటువంటి దేవుడు. భక్తి నీకేం చేస్తుంది అంటే సహాయం చేసిద్ది. అందరు చెప్పండమ్మా. నువ్వు నిలకడగా ఉన్నావంటే, అందరు చెప్పండి, భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో, నువ్వు ఆత్మీయ యాత్రలో నిలకడగా ఉంటే దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క ఆదరణ నీకు తోడుగా ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. పరిస్థితులు చూసి భయపడాల్సిన అవసరం లేదు. అందరు చెప్పండి. అందరు గట్టిగా చెప్పండి అమ్మా. పరిస్థితులు చూసి ఎప్పుడు కూడా భయపడి రాజీ పడిపోయి ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక నిర్ణయం తీసేసుకోవడానికి వీలు లేదు. దేవుడు ఉన్నాడు. అందరు చెప్పండి. గాడ్ ఈజ్ విత్ us. దేవుడు మనతో ఉన్నాడు. ఆ ధైర్యం ఉంటే మీలో ఒంటరైన వాడు 1000 మంది అగును. ఇదిగో నీవు కరువు పరిస్థితుల్లో ఉన్నా నీకు సమృద్ధిని దేవుడు ఇస్తాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నీకు సహాయం చేస్తాడు. చూడండి, లోకమంతటికి అప్పుడు శ్రమ, లోకమంతటి కరువు అయితే ఆ సంవత్సరం అట, ఇదిగో ఇస్సాకు ఏం చేశాడంటే 12వ వచనం చూడండి. ఆ సంవత్సరం లోకానికి ఏమొచ్చింది? సమస్య వచ్చింది. ఆయనకు కూడా సమస్య వచ్చింది. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. చూడండి, లోకమంతటి కరువు. అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. లోకమంతటికి కరువు. మనము నులివెచ్చగా ఉంటే మన జీవితాల్లో ఫలాలు చూడలేము. అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. నులివెచ్చని జీవితం కలిగి ఉన్నామంటే మనం ఎన్నడూ దేవుని దగ్గర నుంచి ఫలాలు, సంతోషాన్ని మనం చూడలేము. అయితే చల్లగానైనా ఉండు, లేకపోతే వెచ్చగానైనా ఉపయోగం ఉండదు. భక్తి జీవితం సార్థకం ఉండదు, ఫలము లేని జీవితం. నువ్వు భక్తి, పరిపూర్ణమైన భక్తి చేస్తే నీకు మేలు జరుగుతుంది. భక్తి వల్ల నీకు కీడు రాదు, భక్తి వల్ల నీకు మేలే. అందరు చెప్పండి. ఎవరు నీకు సహాయం చేసేవారు ఉండకపోవచ్చావు, కానీ దేవుడు మాత్రం నీకు సహాయం చేయాలంటే పరిపూర్ణమైన భక్తి. అందరు చెప్పండి. సగం సగం కాదు, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో కంప్లీట్గా దేవుణ్ణి ఆరాధన చేయాలట.
మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్ముకోవాలి. అందరు చెప్పండి. మనస్ఫూర్తిగా దేవుని. ఎవరో చెప్పారనో, ఏదో జరిగిందనో, ఏదో లేదు లేదు లేదు. వీటి జీవితాల వల్ల మన భక్తి జీవితం కట్టుకుంటే మధ్యలోనే బాబెల్ గోపురం లాగా మధ్యలోనే ఆగిపోతాం. మన విశ్వాస జీవితంలో వెనకాడిపోతాం, విశ్వాసంలో బలహీనం అవుతాం, విశ్వాసంలో ఇరిగిపోయినటువంటి వారం అవుతాం. అయితే మన భక్తి జీవితము దేవుళ్ళలో కట్టుకోవాలి, వాక్యంలో కట్టుకోవాలి. చూడండి, విశ్వాసం, మన భక్తి జీవితం పరిపూర్ణంగా ఉంటే మన జీవితంలో మేలు జరుగుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే మన భక్తి బాగున్నట్లయితే దేవుని సహాయం ఇంకో రీతిగా వస్తుంది. ఇదిగో అందరికీ కరువు వచ్చింది, ఆ సంవత్సరం విత్తనం వేసాడట. అందరు చెప్పండి. చెప్పండి, అందరు చెప్పండి. ఆ సంవత్సరం విత్తనం వేస్తే పరిస్థితులు ఏమైనా దేవుని యందు విశ్వాసం ఉంచు. అందరు చెప్పండి అన్నమాట. మూడో విషయం, పరిస్థితులు ఏమైనా గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పాలి. పరిస్థితులు ఏమైనా దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థనా పూర్వకంగా పని ప్రారంభించాలి. ఏం ప్రారంభించాలంటే అని, ప్రభువా ఇదిగో ఇది నేను చేస్తున్నాను, ఇది నేను ప్రారంభిస్తున్నాను, నాకైతే విశ్వాసం ఉంది. కన్నీళ్లతో విత్తువాడు సంతోషంతో పంట పోస్తాడు. అందరు చెప్పండి. ఈ సంవత్సరం ఏమి లేదు, అయినను విత్తనం విత్తుతున్నాను. ఏమి లేదట, ఈ సంవత్సరం ఏమి లేదయ్యా, కరువు వచ్చేసింది, బాధ వచ్చేసింది, ఇంకేమి లేదు, తినడానికి కోసమని ఆశ్రయిస్తే అక్కడ మా కుటుంబ వ్యవస్థ పాడైపోయే పరిస్థితి వచ్చింది. అయితే ప్రభువా నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను, విత్తనం వేస్తున్నాను, అయితే నూరంతల ఫలము అనండి. నూరంతల ఫలాన్ని మనం చూసాం. 13వ వచనం చదువుకుందాం త్వరగా మన మాటలు. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా. చూడండి, అందరు నా వెంట చెప్పండి. అతడు, గట్టిగా చెప్పండి. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. 14వ వచనం కూడా చెబుతాను, అందరూ చదువుతాను, అందరూ నా వెంట చెప్పండి. అతనికి గొర్రెలు, ఆస్తియు, గొడ్లు, ఆస్తియు, దాసుల గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. చూడండి, మన యొక్క ఆత్మీయ యాత్రలో మన అభివృద్ధి ఎంతగా ఉంటదంటే వారవలైనంత స్థాయిలోకి వెళ్ళిందట. అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. ఏంటంట మన యొక్క ఎదుగుదల. అందరు చెప్పండి. మన విశ్వాసంలో విత్తితే, విశ్వాసంతో నమ్మకంతో నిలకడగా ఉండి విత్తితే, అది ఏదైనా సరే విశ్వాసంతో పని చేస్తే, ప్రార్థనాపూర్వకంగా పని చేసి ప్రారంభిస్తే నూరంతల ఫలం వస్తుంది, క్రమక్రమ అభివృద్ధి వస్తుంది. ఆ అభివృద్ధి ఎట్లా ఉంటుందంటే వారవలైనంత స్థాయిలో ఉంటుందట. ఒకవేళ దేవుడు దీవించడం, ఆశీర్వదిస్తే వారవలైనంత స్థాయిలోకి వెళ్ళిద్దట నీ అభివృద్ధి. అందరు చెప్పండి. వారవలైనంత. అందరు చెప్పండి. శత్రువులు సైతము అసలు ఆ వారవలైనంత స్థితిలో, వ్యసన పడేంత స్థాయిలో, ఎంతగా ఏందిరా వాడు ఆశీర్వదించబడి, ఎంతగా వాడు హెచ్చించబడి, ఎంత గొప్పగా అయింది, వాడిని మనం పట్టలేకపోతున్నాం ఏంది అన్నంతగా ఏమీ లేనివాడు. అందరు చెప్పండి. ఏదో ఆశ్రయానికి కొద్దిగా ఏదన్నా భోజనం దొరుకుతుందేమో, కొంత నీడ దొరుకుతుందేమో, కొంత ఆశ్రయం దొరుకుతుందేమో అని వచ్చినటువంటి వాడికట దేవుడు ఎడ్లు, పశు సంపదని, సమృద్ధివంతమైన ఆస్తిని ఇచ్చి క్రమక్రమంగా అభివృద్ధి అవుతున్నాడట. అందరు చెప్పండి. అందరు చెప్పండి అన్నమాట. క్రమక్రమముగా అభివృద్ధి. ఒక్కసారి కాదు అభివృద్ధి, ఎప్పుడు కూడా ఒక్కసారి అభివృద్ధి అనుకోమాకండి, ఎప్పుడు చూడకూడదు, ఎప్పుడు అనుకోమాకండి, క్రమక్రమంగా ఎదగండి. అందరు చెప్పండి. ముందులా నా ప్రియుడా ఆత్మీయంగా క్రమక్రమంగా ఎదగండి. అందరు చెప్పండి అమ్మా. క్రమక్రమంగా ఎదగండి. ముందుల అందరూ క్రమక్రమంగా దేవుని విషయాల్లో అన్ని క్రమము కలిగి చేయండి. తదుపరి అన్ని క్రమక్రమముగా అనండి. ఒక్కసారిగా గొప్ప తెచ్చి పెట్టడు దేవుడు. ఒక్కసారిగా నువ్వు కాకుండా క్రమక్రమంగా నీ భక్తి జీవితంగా ఉంటే అన్ని విషయాల్లో నువ్వు దేవునికి చెందాల్సిన కార్యక్రమాలన్నీ క్రమక్రమంగా చేసుకుంటున్న కొలది ఇదిగో ఇస్సాకట అత్యధిక రీతిలో అభివృద్ధి పొందాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ అని పొందుతాడు. చూసి ఓర్వలేనంత స్థాయిలోకి వెళ్ళాడు.
కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిస్థితులు ఏమైనా అనండి, పరిస్థితులు నిలకడగా ఉండాలి. అందరూ చెప్పండి. ఈరోజు మనం నేర్చుకున్న అంశం ఏంటంటే పరిస్థితులు. గట్టిగా చెప్పండి. పరిస్థితులు ఏమైనా కానీ మన భక్తి జీవితంలో, మన విశ్వాస జీవితంలో, మన ఆత్మీయ యాత్రలో నిలకడగా ఉండాలి. చూడండి, కంగారు పడిపోయి, తొందర పడిపోయి భక్తిని దూరం చేసుకోకూడదు. భక్తి చాలా విలువైంది. నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే కేవలం ఈ భూమి మీద ఒట్టికే నీకు ప్రయోజనము కాదు. ఆ మాట అందరూ పలకండమ్మా. చెప్పండి, నేను దేవుణ్ణి నమ్ముకుంటే కేవలము ఈ భూమి మీద మట్టికే ప్రయోజనకరమైనది కాదు, కానీ పరలోక సంబంధముగా ప్రతి ఆశీర్వాదాన్ని నాకు తెచ్చి పెడుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని పెడతాం. కాబట్టి ఇది ఈ భూమి మీదకు సంబంధించిందే కాదండి. మన భక్తి యుగ యుగాలు దేవునితో ఉండడం కొరకు మనం భక్తి చేస్తాం. మన ఆత్మ దేవుని రాజ్యంలో ఉండాలి. ఈ లోకం శాశ్వతం కాదు. ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు, కానీ ఈ బ్రతికిన కొన్నాళ్ళు దేవుని కొరకు, దేవుని యొక్క మహిమ కొరకు బ్రతికి ఇదిగో మన యొక్క భక్తి జీవితంలో దేవుని కొరకు మనం జీవించినట్లయితే తప్పక మన జీవితంలో ఇహపర సంబంధమైన ఆశీర్వాదాలు పొందుతాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కలుగు చేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ తల్ల వచ్చినట్టు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు వగు తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు. చెప్పబడిన మాటలు బట్టి నీరు కట్టి ఫలింపచేయండి నాయన. అయా ఇదిగో తండ్రి, ఇస్సాకు నాయన, ఇదిగో తండ్రి, జీవితంలో సమస్యలు ఎదురైంది, కష్టాలు ఎదురైంది, ఇబ్బందులు ఎదురైంది, కరువు ఎదురైంది. అయితే ఆ సందర్భంలో నాయన నీ వైపు చూసినప్పుడు నీ బిడ్డలు కాబట్టి అయా ఇదిగో తండ్రి, మీరు జోక్యం చేసుకొని అయా నాయన ఆ సమస్యలలో, కరువులో సహాయము, అయా కరువులో నాయన తోడు, కరువులో కాపుదాలను ఇచ్చిండేవా నీకు వందనాలు. కరువులో నాయన విత్తనం వేయగా విశ్వాసంతో కన్నీళ్లతో విత్తనం విత్తినప్పుడు అయా సమృద్ధి అనే పంటను కోసినట్లుగా అయా ఈరోజు నాయన మేము కూడా పరిస్థితులను చూసి నాయన మా భక్తిని దూరం చేసుకోకుండా నిలకడగలిగిన భక్తిగా ఉండడానికి సహాయం దయచేయండి. వ్యక్తుల వైపు, వ్యవస్థల వైపు, సంస్థల వైపు చూడకుండా అయా నీ యందు విశ్వాసం ఉంచి మా ఆత్మీయాత్రలో కూడా మేము నాయన కొనసాగుతున్నాం. అయా ఇదిగో ఈ పరిచర్యను కూడా దీవించండి, ఆశీర్వదించండి, అనేకులకు ఆశీర్వాదకరంగా మలచండి. అయా క్రమక్రమంగా ఈ పరిచర్యను కూడా అభివృద్ధిని దయచేయమని, అనేకులకు ఆశీర్వాదకరంగా మలచమని అయా ఇదిగో తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు. అయా ఇదిగో తండ్రి, మా ఆశీర్వాదం అయా ఇస్సాకు ఆశీర్వాదం వలె చూసి ఓర్వలేనంత స్థాయిలో నువ్వు ఇవ్వగలిగిన దేవుడు. అయా ఇదిగో తండ్రి, మా సొంత నిర్ణయాల చేత అయా మేము ఎదగాలి అనుకుంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. కానీ నాయన నీ చిత్తం వైపుగా మేము నాయన ఇదిగో తండ్రి అడుగులు వేస్తే మేము అనేకులకు ఆశీర్వాదకరంగా, అబ్రహాము లాంటి ఆశీర్వాదము, అది అబ్రహాములో నుండి వచ్చిన ఆశీర్వాదము. అయా ఇదిగో కేవలం తన కుటుంబ సభ్యులకే కాదు అయా ఇదిగో తండ్రి అనేకులకు ఆశీర్వాదకరంగా నాయన ఉండేటువంటిది. కాబట్టి ఈరోజు నాయన మేము అయా ఇదిగో తండ్రి ఆశీర్వదించబడమే కాదు, అనేకులకు ఆశీర్వాదకరంగా మా భక్తి జీవితం ఉండడానికి సహాయం దయచి, భక్తిలో నిలకడగలిగి, విశ్వాసంలో నిలకడగలిగి ఉండడానికి నీ సహాయమును దయచి, చేరువచ్చిన బిడ్డలందరిపై నీ హస్తాల నుంచి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.